Welcome to SR7 TV News. Bulletin ముందుగా headlines. ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ మంత్రి నారా లోకేష్. నకిలీ మద్యంపై జోగి రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు. సామాజిక చైతన్యం కోసమే జాగృతి జనం బాట యాత్ర. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చిందని, ఇప్పుడు గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదు, ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు విశాఖకు వస్తున్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద రాష్ట్రానికి పరిశ్రమలు తరలివస్తున్నాయి. గూగుల్ పెట్టుబడితో 1,00,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. సెప్టెంబర్ 2024లో గూగుల్ ప్రతినిధులు విశాఖ వచ్చినప్పుడు వారితో సమావేశమయ్యాను. వారికి డేటా సెంటర్ స్థలాన్ని చూపించాం. ఇది జరిగిన నెల రోజుల్లో యుఎస్ వెళ్లి గూగుల్ క్లౌడ్ నాయకత్వాన్ని కలిశాం. నవంబర్లో గూగుల్ ప్రతినిధులు సీఎంను కలిశారు. ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్లు, చంద్రబాబు అనేక సార్లు భేటీ అయ్యారు. అనేక చర్చల తర్వాత ఇంత పెద్ద పెట్టుబడి సాధ్యమైంది. భారీ పెట్టుబడులపై అన్ని చోట చర్చలు జరుగుతున్నాయి. గతంలో ఎట్లయితే మైక్రోసాఫ్ట్ అనేది హైదరాబాద్ రూపురేఖలు మార్చిందో, అది ఈ గూగుల్ పెట్టుబడి విశాఖపట్నం రూపురేఖలు మార్చిపోబోతుంది. ఇది కేవలం ఒక డేటా సెంటర్ గురించే కాదు, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉంటుంది, రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది, ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు కూడా విశాఖపట్నానికి వస్తాయి. కొన్ని రిపోర్ట్స్ కూడా మనం చూస్తే 25 టైమ్స్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ పెట్టుబడుల వల్ల. 25 టైమ్స్ అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఒక విశాఖపట్నంలోనే గూగుల్ చేయబోతుంది. ఈ ఒక్క పెట్టుబడి వల్ల మా అంచనా సుమారుగా 1,88,000 మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉద్యోగాలు కల్పించగలుగుతాం. లోకల్ ఎకానమీలో సుమారుగా 48,000 కోట్ల 5 సంవత్సరాల ఇంపాక్ట్ ఉంటుంది ఒక లోకల్ ఎకానమీ మీద. ఇదంతా మీరు చూస్తే మొదటి మీటింగ్ నేను సెప్టెంబర్ 2024లో గూగుల్ ప్రతినిధులు విశాఖపట్నానికి వస్తే వాళ్ళని హోటల్లో నేను లంచ్ ఆర్గనైజ్ చేసి నేను నా కారులో ఆనాడు అక్కడ తీసుకెళ్లి ఎక్కడైతే డేటా సెంటర్ వస్తున్నా స్థలం వాళ్ళు కూడా చూపిస్తాం జరిగింది. కరెక్ట్గా ఒక నెలలో తర్వాత నేను యుఎస్కి వెళ్ళా. మీ అందరూ తెలుసు, అక్కడ గూగుల్ క్లౌడ్ లీడర్షిప్ని కూడా నేను కలుస్తాం జరిగింది. ఒక నెల తర్వాత అంటే నవంబర్లో గూగుల్ ప్రతినిధులు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇదే హాల్లో వాళ్ళు కూడా కలుస్తాం జరిగింది. అక్కడ మేము చర్చించినప్పుడు ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలోనే చట్టాలు సవరణ కాకుండా దేశంలో ఉన్న కొన్ని చట్టాలని సవరణ తీసుకురావాలి, కొన్ని అంశాలపైన క్లారిటీ కావాలని వాళ్ళు ఆనాడు కోరటం కూడా జరిగింది. అది నేను స్వయంగా అశ్విని వైష్ణవ్ గారిని కలిసినప్పుడు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాను. ఆయన వర్క్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా అనేక మార్లు కలిసారు ఈ అంశం పైన. గౌరవ ప్రధానమంత్రి గారిని ఒక గూగుల్ పెట్టుబడి పైనే 2 సార్లు కలిసి డీటెయిల్స్ అన్ని గౌరవ ప్రధానమంత్రి గారితో చర్చించారు. కనుకనే చర్చించిన తర్వాత అక్కడ అవసరమైన చట్టాల సవరణ కూడా చేశాం. దానివల్లనే ఒక ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ భారతదేశానికి, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. ఇంతేకాకుండా వెంకల అనేక మంది అధికారులు పనిచేశారు. మా ఐటీ సెక్రటరీ భాస్కర్ గారు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో కార్తిక మిశ్రా కానివ్వండి, వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసి ఎందుకంటే ఇది బయటకు వస్తే ఇతర రాష్ట్రాలతో కూడా మనం పోటీ పడతాం, వాళ్ళు ఎక్కడ పట్టుకెళ్తారని చాలా అండర్ ద ర్యాప్స్ పెట్టి ఒక కాంక్రిటైజ్ అయ్యే వరకు ఎక్కడ మనం మాట్లాడతాం కూడా జరగలేదు. చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చి నర్చర్ చేసి ఈ ఇన్వెస్ట్మెంట్ని విశాఖపట్నానికి తీసుకొస్తాం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం సాధించింది, భారతదేశం సాధించింది. ఈ నెల 16న కర్నూలులో జరగనున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి నిమ్మల రామానాయుడు మరియు సహమంత్రి అచ్చెన్నాయుడు, టీజీ భరత్, సత్యకుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, కూటమి పార్టీ నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఏర్పాట్ల గురించి మీడియాతో మాట్లాడారు. 16వ తేదీన జరగబోయేటువంటి
సూపర్ జిఎస్టి సూపర్ సక్సెస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ప్రీతమ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి గడప నుంచి, ప్రతి ఇంటి నుంచి లక్షలాది మంది ఈ యొక్క భారీ బహిరంగ సభకు రావడానికి ఉవ్విళ్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, ఏదైతే 2024లో ఈ రాష్ట్రానికి ఒక ఖాళీ ఖజానా అప్పగించినటువంటి పరిస్థితుల్లో, అత్యంత దయానీయమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రానికి అప్పగించినటువంటి స్థితిలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఫలితం ఏదైతే ఈ యొక్క 14 నెలల కాలంలో ప్రతి ఇంటికి కూడా సంక్షేమ కార్యక్రమాలు, ఒక తల్లికి వందనం గాని, ఒక 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛను అందుకోవడం గాని, 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా ఒక అన్నదాత సుఖీభవ కార్యక్రమం గాని, మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం గాని, తద్వారా ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు ఆటో డ్రైవర్ల సేవలో గాని, ఏదైతే మరి 16,350 పోస్టుల టీచర్ల భర్తీ గాని, 3 గ్యాస్ సిలిండర్ ఉచితం గాని, ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద ఎత్తున ఈ 14 నెలల నుంచి ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమం అందుతూ ఉండడం గాని, వీటితో పాటు ఈవేళ రాజధాని నిర్మాణం, మరొక పక్క పోలవరం నిర్మాణం, మరొక పక్క పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఇస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, ఈ రకంగా సంక్షేమ అభివృద్ధే కాదు, ఈవేళ వీటన్నిటికీ మించి ఈవేళ ఒక ప్రాధాన్యత. ఎందుకంటే దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ధరలు పెరుగుతూ ఉండడాన్నే ఈరోజు ప్రజలు గమనించారు. కానీ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ధరలు తగ్గడాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు సారథ్యంలో ఈరోజు చూస్తూ ఉన్నారు. ఏదైతే జిఎస్టి గతంలో 4 స్లాబ్లు ఉంటే ఈరోజు 2 స్లాబ్లకి పరిమితం చేయడం ద్వారా ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి కుటుంబం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మధ్యతరగతి కుటుంబానికి కూడా దగ్గర 15,000 నుంచి 45,000 రూపాయల వరకు ఒక్కొక్క కుటుంబం ఆదా అవుతూ ఉంది అని అంటే, ప్రజలు మధ్యతరగతి పేద వర్గాలు ఉపయోగించేటువంటి నిత్యావసర సరుకుల దగ్గర నుంచి, హాస్పిటల్స్ దగ్గర నుంచి, వైద్యం దగ్గర నుంచి, విద్య దగ్గర నుంచి, వ్యవసాయం దగ్గర నుంచి మరి ఈవేళ పెద్ద ఎత్తున జిఎస్టీ ద్వారా ఏదైతే లబ్ధి పొందుతూ మరి ఈవేళ ఆ కుటుంబాలు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున లక్షలాది మంది వచ్చి ఈ యొక్క ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పుకునేటువంటి విధంగా ప్రతి ఇంటి నుంచి కూడా లక్షలాది మంది తరలి వచ్చి విజయవంతం చేస్తున్నారని చెప్పి నిన్న ఒక వీడియో చాట్ చేశారని రిలీజ్ చేశారు. దానిపై చర్చా వేదికలు నడిపారు అని వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. నా ఫోన్ నుంచి ఎప్పుడైనా ఎక్కడైనా జనార్దన్ రావుతో చాట్ చేశామని నిరూపిస్తే ఏ శిక్షకు అయినా సిద్ధమని సవాల్ విసిరారు. నేను లై డిటెక్టర్ పరీక్షలకు కూడా సిద్ధంగా ఉన్నా. చంద్రబాబు, లోకేష్ సిద్ధమా అని అడిగినా సమాధానం లేదు. నా భార్య బిడ్డలను తీసుకుని తిరుమల వెంకన్న దగ్గరికి వచ్చి ప్రమాణం చేస్తాను. చంద్రబాబు, లోకేష్ మీ కుటుంబ సభ్యులతో వచ్చి నేను తప్పు చేశానని చెప్తారా అని ప్రశ్నించారు. మీరు అక్కడ దాకా రాలేకపోతే కనకదుర్గమ్మ గుడి దగ్గరికి అయినా వస్తా, లేకపోతే నేను చంద్రబాబు ఇంటికి వస్తా. మీ ఇంట్లోనే భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పే ధైర్యం మీకుందా అని జోగి రమేష్ మండిపడ్డారు. ఉద్దేశంతో నా ఫోన్ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పరిస్థితుల్లో అయినా నేను జనార్దన్ రావుతో చాట్ చేశానని చెప్పేసి నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాడు ఈ జోగి రమేష్ అని చెప్పేసి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ నేను మీడియాతో మాట్లాడి 2 రోజుల క్రితం మీడియాతో మాట్లాడా. నంబర్ 1, సత్యశోధన పరీక్షకి, లై డిటెక్టర్ టెస్ట్ కి నేను రెడీగా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు రెడీయా అని అడిగా. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ రెడీనా అని అడిగా. దానికి సమాధానం లేదు. నంబర్ 2, నాకు కుటుంబం ఉంది, నాకు భార్య బిడ్డలు ఉన్నారు. నా భార్య బిడ్డలను తీసుకొని తిరుమల వెంకన్న దగ్గరికి వస్తాను. చంద్రబాబు నాయుడు భార్య
లోకేష్ భార్య కుమారుడిని తీసుకొని తిరుమల వెంకన్న దగ్గరకు వచ్చి నేను నా భార్య బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తా నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు లోకేష్ తిరుమల వెంకన్న సాక్షిగా జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో ఉన్నాడు అని చెప్పేసి ఒక మాట చెప్పమని చెప్పా. నంబర్ 3 ఒకవేళ నేను అంత దూరం రాలేను, తిరుమల దాకా రావాలంటే నేను ముఖ్యమంత్రిని కదా అని చెప్పి అనుకోవచ్చు. మన అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికి రమ్మని చెప్పి అడిగా. నేను నా భార్య బిడ్డలు నేనే చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తా, నా భార్య బిడ్డలను తీసుకుని వస్తా, నేనే తప్పు చేయలేదని చెప్తా. చంద్రబాబు నాయుడు ఏం చేయొద్దు, ఆ భగవద్గీత పెట్టి జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో పాత్రదానే ఒక మాట చెప్పమను. ఏ శిక్షకైనా జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి ఆ రోజు చెప్పా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ తొలిసెట్ నామినేషన్ వేశారు. షేక్పేట్లో తహసీల్దార్ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు పద్మారావు, రావుల శ్రీధర్ రెడ్డి, దేదీప్యరావు, విష్ణువర్ధన్ రెడ్డి, రాజ్ కుమార్ పటేల్, సమీనా యాస్మిన్తో కలిసి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. సామాజిక చైతన్యం కోసమే జాగృతి జనం బాట యాత్ర అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. హైదరాబాద్ లో యాత్ర పోస్టర్ ను ఆమె ఆవిష్కరించారు. పోస్టర్ నే తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ల చిత్రాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దారులు వేరైనప్పుడు కేసీఆర్ ఫోటో వాడటం సరికాదని భావించినట్లు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే బాగుంటుందని అనేక మంది ప్రాణత్యాగం చేశారన్నారు. 4 నెలల పాటు యాత్ర ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా అందరి సలహాలు సూచనలు స్వీకరిస్తామని వివరించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు చాలా తెలివైన వాళ్ళని, వారికన్నీ తెలుసని చెప్పారు. యువత మహిళలను మరింత చైతన్యవంతులను చేస్తామన్నారు. తీసుకోకుండా జాగృతి అనే సంస్థ మా పని మేము చేసుకుంటూ పోయినాం. నేను ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో చేరినానో అప్పుడు పెద్దసారి ఫోటోను కూడా మనం మన కార్యక్రమాల్లో పెట్టుకోవడం, కేసీఆర్ గారి ఫోటో లేకుండానే యాత్ర చేస్తాం. వారిని అగౌరవపరచడం లేదు. వారు ఉద్యమ నాయకుడు, వారు లేనిది తెలంగాణ రాదు, రాలేదు, ఇంపాసిబుల్. కానీ ఇవాళ వారు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఆ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఆ పార్టీలో నేను ఇవాళ ప్రాథమిక సభ్యురాలుగా కూడా లేను. నేను తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకొని తెలంగాణ జాగృతి అనే సంస్థను పటిష్టం చేసేటటువంటి ఈ ప్రయత్నంలో కేసీఆర్ గారి ఫోటో పెట్టుకోవడం అంటే నైతికంగా నాకు కరెక్ట్ కాదు. అది చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు. ఆ చెట్టు నీడన ఉన్నన్ని రోజులు ఆ చెట్టును సంరక్షించాలని, ఆ చెట్టును దుర్మార్గుల బారి నుంచి కాపాడాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు. ఇవాళ ఆ చెట్టు నీడ నాది కాదు అని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరే చెప్పుకొని బతకాలనే ఉద్దేశం నాకు లేదు. నేను నా తువ్వ వెతుక్కుంటున్నా. తెలంగాణ బిడ్డల కోసం, తెలంగాణ ప్రజలతో, తెలంగాణ మేధావులతో సమాలోచన చేయడానికి, వారితో మమేకం అవ్వడానికి నేను ఒక తువ్వను ఎత్తుకుంటున్నా. వారి ఫోటో పెట్టుకొని పోతే నైతికంగా నా విలువ ఉండదు. నైతికంగా అది నాకు కరెక్ట్ కాదు. నైతికంగా కరెక్ట్ కాని పని నేను చేయను. తెలంగాణ జాగృతి సంస్థ పెట్టినప్పటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో చేరే వరకు ఎన్నడూ కూడా కేసీఆర్ గారి ఫోటో పెట్టలేదు. ఆ రోజు ఆయన ఉద్యమ నాయకుడైనా అనేక కార్యక్రమాల్లో మేము పాల్గొన్నా. అప్పుడైనా ఇప్పుడైనా జయశంకర్ సార్ ఫోటోనే పెట్టినాం. నేను బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా గెలిచిన తర్వాత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి శిఖండి రాజకీయాలు మానుకోవాలి. మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ షావలి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి శిఖండి రాజకీయాలు చేస్తున్నారని మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ షావలి విమర్శించారు. తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ పార్టీ సమావేశాన్ని గుంతకల్ నియోజకవర్గం పామిడి కేంద్రంలో మీటింగ్ను ఏర్పాటు చేయడంపై వైస్ చైర్మన్ షేక్ షావలి అసహనం వ్యక్తం చేశారు. పామిడిలో మాజీ జెడ్పీటీసీ వీరాంజనేయులు అనే వ్యక్తి ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు మాకు సమాచారం వచ్చిందని, నీ మీద మాకు ఎటువంటి దృష్టి లేదని, మాతో శత్రుత్వం కొని తెచ్చుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. మీ నియోజకవర్గంలో మీ నియోజకవర్గ మీటింగ్ చేసుకోవచ్చు,
కానీ తాడిపత్రి నియోజకవర్గం సంబంధించిన వైసీపీ కార్యక్రమం ఏంటని ప్రశ్నించారు. త్వరలో మాజీ జెడ్పీటీసీ వీరాంజనేయులు చిట్టాను విప్పనున్నట్లు ఆయన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఆజానుబావులు లాంటి 2 కొడుకులు ఉన్నారు. గత వైసీపీ పాలనలో వారు చేసిన దురాతంగాలకు అంతే లేదని, మా కౌన్సిలర్లు అందరిపై దాడి పాల్పడ్డారని, చేతనైతే వారిద్దరి కొడుకులతో మీటింగ్ పెట్టించాలని ఆయన సూచించారు. గతంలో రౌడీయిజం చేతనైన కొడుకులకు నేడు రాజకీయాలు చేత కావడం లేదా అని ప్రశ్నించారు. పెద్దారెడ్డి రాజకీయాలు వైసీపీ నాయకులు కార్యకర్తలు గమనించాలని ఆయన సూచించారు. అందరికీ నమస్కారం. ఇప్పుడే మాకు ఒక వార్త వచ్చింది. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మా తాడిపత్రి నియోజకవర్గానికి వెలుపల అంటే గుంతకల్ల నియోజకవర్గం సంబంధించిన పామిడి మండల కేంద్రంలో రేపు మన తాడిపత్రి నియోజకవర్గ వైసీపీ వాళ్ళ మీటింగ్ ని గుంతకల్ల నియోజకవర్గమైన పామిడి కేంద్రంగా చేసుకుని మీటింగ్ పెట్టబోతున్నట్లు మాకు ఇప్పుడే సమాచారం అందింది. దీన్ని శిఖండి రాజకీయం అంటారు. ఖచ్చితంగా చెప్తున్నా, దీన్నే శిఖండి రాజకీయం అంటారు. ఇంకా ఇంకో విషయం ఏంటంటే, ఇంకా ఆయన వీరాంజనేయులు జెడ్పీటీసీ అంట, మాజీ జెడ్పీటీసీ. అన్నా, నీ మీద ఎటువంటి దృష్టి లేదు. అంటే నువ్వు మాకు శత్రువు కాదు, మిత్రువు కాదు. కానీ ఇప్పుడు మాతో శత్రుత్వం కొని తెచ్చుకుంటున్నావు. నీ నియోజకవర్గంలో మీ ఇష్టం వచ్చినట్లు మీ కార్యక్రమాలు చేసుకోండి, కానీ మా నియోజకవర్గం సంబంధించిన వైసీపీ వాళ్లకు అంటే ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి నువ్వు ఆయన ఏం మాట్లాడినాడో ఏం ఆశ చూపినాడో నువ్వు మా తాడిపత్రికి సంబంధించిన వైసీపీ మీటింగ్ ని నీ ఆధ్వర్యంలో అక్కడ జరపాలనుకుంటున్నావు. నువ్వు మాతో శత్రుత్వం కొని తెచ్చుకుంటున్నావు అన్నా. ఇంకా నీకు వదిలే ప్రసక్తి లేదు. మేము నీ చిట్టాంతా విప్పుతాం. ఒక్కటొకటిగా నువ్వు చేసిన ఏమేం చేసినావో అన్ని మా దగ్గర ఉన్నాయి. ఇంకా నువ్వు మాతో శత్రుత్వం కొని చేసుకుని ఇంకా రెడీగా ఉండు. మా తాడిపత్రి నియోజకవర్గం సంబంధించిన వైసీపీ నాయకులకు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, నువ్వు విచారించుకో. ఎటువంటి శత్రుత్వం చేయలేదు. ఆరాంగా మీ ఇష్టం వచ్చినట్లు మీ వైసీపీ సంబంధించిన కార్యక్రమాలు చేపట్టుకోండి. కానీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అధ్యక్షులు తప్ప మీ వేరే నాయకులైనా కానీ కార్యకర్తలైనా కానీ మీటింగులు పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి చెప్పినాము అంటే మా దృక్పథం మీకు అర్థమైంది. కానీ నువ్వు దాటుతున్నావు, నీ లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు. వీరాంజనేయుల ఇంకా కాచుకో. ఇంకా రెండో విషయం, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఆజానుభావులు లాంటి 2 కొడుకులు ఉన్నారు. ఆ 5 ఏళ్ల వైసీపీ పాలనలో వాళ్ళు చేసిన దురాఘాతాలకు అంతే లేదు. మా మీదలంతా దాడి చేసిరి. తాడిపత్రి నియోజకవర్గాన్ని టెంపుల్ సిటీగా మార్చాలనే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆశయం తొందరలోనే నెరవేలా ఉంది. కంప్లీట్ చేయలేకున్నారు. ఎందుకంటే వీళ్ళు మనం దీని నుంచి తీయాలి. ఆయన నుంచి మళ్ళీ కవర్ చేయాలి. అందరికి పూర్తి చేయాలి. రాయి కాలు పెట్టా పోలవరం ప్రాజెక్టులో ప్రధాన రాతి మట్టి డ్యాం నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. డయాఫ్రామ్ వాల్ పై ప్రధాన డ్యాం ను నిర్మించాల్సి ఉంది.
నవంబర్ నుంచి ప్రధాన డ్యాం పనులను ప్రారంభించాలనే ప్రణాళికతో సన్నాహక పనులను పోలవరం ప్రాజెక్టు వద్ద ప్రారంభించారు. ఈ క్రమంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఏర్పాట్లు చేసిన గైడ్ వాల్ ను తొలగించే పనులు మొదలయ్యాయి. అవసరానికి మించి పైకి నిర్మించిన డయాఫ్రమ్ వాల్ను కూడా తొలగించి ప్రధాన డ్యాం నిర్మాణానికి అనువుగా స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ ను 1397 మీటర్ల పొడవున నిర్మిస్తున్నారు. ఇది 2026 మార్చి నాటికి పూర్తి కానుంది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అవసరమైన ట్రెంచ్ కట్టర్ వంటి యంత్ర పరికరాలను ఉంచేందుకు ప్లాట్ఫామ్ నిర్మించారు. ఈ ప్రాంతం పొడవున 9 అంగుళాల మందం 5 అడుగుల ఎత్తులో గైడ్ వాల్ ను కట్టారు. దీని పక్కన ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. డయాఫ్రమ్ వాల్ 430 చైనీజీ నుండి 890 చైనీజీ వరకు సుమారు 450 మీటర్ల మేర నిర్మాణం పూర్తి కావడంతో ఆ ప్రాంతంలోని ప్లాట్ఫామ్ ను ప్రస్తుతం తొలగిస్తున్నారు. గైడ్ వాల్ తొలగింపునకు అవసరమైన యంత్ర పరికరాలను కూడా తీసుకొచ్చారు. గైడ్ వాల్ తో పాటు నిర్దేశిత ఎత్తు కన్నా పైగా నిర్మించిన డయాఫ్రమ్ వాల్ ను కూడా తొలగించనున్నారు. డిజైన్ ప్రకారం ప్రధాన డ్యాం నిర్మించాల్సిన స్థలానికి అనుగుణంగా గైడ్ వాల్ ను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం 800 మీటర్ల నుంచి 850 మీటర్ల మధ్య ప్లాట్ఫామ్ ను తొలగించినట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.